ఆయన వీర్యం వాడుకుంటే ఐవీఎఫ్ ఖర్చులు భరిస్తారట. టెలిగ్రామ్ కంపెనీనే రాసిస్తారట. ఎవరిది ఆఫర్? ఎందుకీ ఆఫర్? కొందరు వ్యక్తుల ప్రకటనలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి, ఒక్కోసారి షాక్ ఇస్తుంటాయి. ఇలాంటి ప్రకటనలు చేసే వారిలో బిలియనియర్లు కూడా ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఓ బిలియనియర్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఎవరా సంపన్నుడు? ఆయన చేసిన ప్రకటన సారాంశం ఏమిటి? తన వీర్యం ద్వారా పుట్టిన పిల్లలందరికీ తన సంపదను సమానంగా వాటాలిచ్చేస్తారట. ఇది ఓ బిలియనియర్ ప్రకటన. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇప్పుడు ఈ ప్రకటన ట్రెండింగ్లో ఉంది. ఇంతకీ ఆయన వీర్యాన్ని ఎందుకు దానం చేయాలనుకుంటున్నారు? ఐవీఎఫ్ ఖర్చులు కూడా ఎందుకు భరిస్తానంటున్నారు? ఏమిటా ఇంట్రెస్టింగ్ స్టోరీ? ఈ స్టోరీ వింటే మీ ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. అవును మరి, పిల్లలను కనేందుకు ఆయన వీర్యం దానం చేయడం ఏంటి? అలా పుట్టిన వారికి తన ఆస్తులు రాసివ్వడం ఏంటి? ఇదంతా ఓ బిలియనియర్ డ్రీమ్ వరల్డ్. పావెల్ డ్యూరోవ్ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఆయన టాప్ బిలియనియర్ అని మీకు తెలుసా? ఆయన పేరు చెబితే ఎవరైనా గుర్తుపడతారో లేదో తెలియదు, కానీ టెలిగ్రామ్ యాప్ అంటే మాత్రం తెలియని వారుండరు. చాలా మందే ఈ యాప్ ను వాడుతుంటారు. ఈ యాప్ తో గంటలు గంటలు కాలక్షేపం చేస్తుంటారు. దీని ద్వారా ఆన్లైన్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ యాప్ వెరీ వెరీ ఫేమస్. ఈ యాప్ సృష్టికర్తే పావెల్ డ్యూరోవ్. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ క్రియేట్ చేసిన ఈ యాప్ ను సృష్టించేదే డ్యూరోవ్. అలాంటి వ్యక్తి ఇప్పుడు తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నారు. ఏంటి వింత అనుకుంటున్నారా? ఎవరిష్టం వారిది. ఆయన దగ్గర డబ్బులున్నాయి, దాంతో కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నారు. దాంట్లో తప్పేముంది? వీర్యం దానం చేయడం, ఐవీఎఫ్ కు అయ్యే ఖర్చులు భరించడం పెద్ద వార్త కాదు. కానీ తన స్పెర్మ్ ద్వారా పుట్టిన పిల్లలకు టెలిగ్రామ్ ఆస్తులు రాసిస్తానడమే దిమ్మ తిరిగే వార్త. ఇలాంటి ప్రకటనలతో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటారు డ్యూరోవ్. 41 ఏళ్ల వయసు గల ఈయనకు ఇంకా పెళ్లి కాలేదు, కానీ 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారండోయ్. వారికి 6 పిల్లలు కూడా ఉన్నారు. అంటే వీరంతా లీగల్ గా ఆయన ఆస్తులకు వారసులన్నమాట. వీరే కాదు, తనకు ఇంకా 12 దేశాల్లో 100 మంది పిల్లలున్నారని గతంలో బాంబు పేల్చారు డ్యూరోవ్. 15 ఏళ్ల పాటు తన వీర్యదానంతో ఈ ప్రపంచాన్ని సృష్టించినట్టు చెప్పుకున్నారు. వారందరికీ తన ఆస్తిలో వాటా ఉంటుందని తేల్చేశారు. అందుకు సంబంధించిన వీలునామా రాసిచ్చినట్టు కూడా చెప్పారు డ్యూరోవ్. తాజాగా ఇలాంటి ప్రకటనే మరోటి చేశారు. ఇప్పటికే ఉన్న పిల్లలు చాలరన్నట్టు మరికొందరు పిల్లలను కనాలనుకుంటున్నట్టు చెప్పారు. తన స్పెర్మ్ డొనేట్ తో ఎవరైనా పిల్లలను కనాలనుకుంటే వారికి ఐవీఎఫ్ కు అయ్యే ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు, అలా పుట్టిన పిల్లలకు భవిష్యత్తులో తన ఆస్తిలో వాటా కూడా దక్కుతుందని అన్నారు. కాకపోతే అందుకోసం 30 ఏళ్ల దాకా ఆగాలని అన్నారు. ఈ ఆఫర్ కు కొన్ని కండిషన్స్ కూడా పెట్టారండోయ్. తన వీర్యం ద్వారా పిల్లలు కనాలనుకునే వారికి పెళ్లి అయి ఉండొద్దట. ఒకవేళ వారు పెళ్లి చేసుకున్నాక తన ద్వారా పిల్లలు పుడితే న్యాయపరమైన చిక్కులొస్తాయనేది డ్యూరోవ్ బాధ. అదే పెళ్లి చేసుకొని వారికి సంతానం కలిగితే నో టెన్షన్. ఎంత క్లారిటీతో ఉన్నారో కదా టెలిగ్రామ్ సృష్టికర్త. ఎప్పుడూ పాడ్కాస్టులకు ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో నిలిచే పావెల్ డ్యూరోవ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా. రష్యాలో జన్మించిన ఈయన 2013లో ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ను ప్రారంభించారు. అది వండర్స్ క్రియేట్ చేసింది. 100 కోట్ల ఆస్తులను కూడబెట్టింది. ఇక ఆయన ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు పురుషుల్లో వంధ్యత్వం గురించే ఉంటుంటాయి. ప్రపంచంలో వచ్చిన మార్పుల కారణంగా సంతానోత్పత్తి తగ్గుతోందని బాధపడుతుంటారు డ్యూరోవ్. అందుకే ఈ వీర్యదానాన్ని మొదలుపెట్టినట్టు చెబుతుంటారు. వాస్తవానికి వీర్యదానం అనేది సీక్రెట్ గా ఉంచుతుంటారు. ఐవీఎఫ్ కేంద్రాలు నిర్వహించే వారు కూడా వారి విషయాలను బయటకు చెప్పరు. అన్ని దేశాల్లోనూ ఈ రూల్ ఫాలో అవుతున్నారు. కానీ డ్యూరోవ్ మాత్రం రూల్స్ బ్రేక్ చేసేశారు. పిల్లలు కనాలనుకునే వారికి తన వీర్యం ఇస్తానంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అయితే పావెల్ డ్యూరోవ్ వీర్య దానకర్తగా మారిపోవడం వెనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉందట. ఈయన 2010లో తొలిసారి తన మిత్రుడు కోసం వీర్యదానం చేశారు. అలా ఈ జర్నీ మొదలైంది. ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని సృష్టించేంతగా ముందుకు వెళుతోంది. డ్యూరోవ్ కు సర్జే యాకోవెంకో అనే ఓ ఫ్రెండ్ ఉన్నారు. మాస్కోలో అల్ట్రావిటా అనే ఐవీఎఫ్ సెంటర్ ను నడుపుతున్నారు. ఇది ప్రపంచంలోనే టాప్ మోస్ట్ ఐవీఎఫ్ సెంటర్. ఈయన ప్రోద్బలంతోనే డ్యూరోవ్ స్పెర్మ్ డోనర్ గా మారిపోయారట. అంతేకాదు, ఓ ప్రపంచ పౌరుడిగా ఇది తన డ్యూటీ అని గర్వంగా చెబుతున్నారు డ్యూరోవ్. ఇక తన వీర్యం ద్వారానే పుట్టారా లేదా అని నిర్ధారించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇలా స్పెర్మ్ డొనేట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోన్న ఈ బిలియనియర్ తన ఆస్తులను కూడా వారికి రాసిస్తామనడం సంచలనంగా మారింది. మరి ఓ 30 ఏళ్ల తర్వాత ఎంతమంది బయటకు వచ్చి తాము పావెల్ డ్యూరోవ్ సంతానమని చెప్పుకుంటారో, టెలిగ్రామ్ లో వాటాలు ఇవ్వమని డిమాండ్ చేస్తారో చూడాలి.